కల్కి సినిమాలో ప్రభాస్ గారు నటించిన భైరవ క్యారెక్టర్ అయితే ఎక్కడ తగ్గకుండా తీసుకున్నారు. ఇంటర్వెల్ తర్వాత కర్నూలు గురించి స్టోరీ ఉంటుంది, అది సగం వరకే ఉంటుంది, అది పార్ట్ 2 లో ఉంటుంది. కమల్ హాసన్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది కూడా పార్ట్ 2 లో కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మన అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ దాంట్లో ఈ సినిమాలో మెయిన్ కీ రోల్ గా చేశారు. దీంట్లో క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మొత్తం మెయిన్ గా చూసుకుంటే స్టోరీ మొత్తం అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, దీపికా పదుకొని నలుగురు చుట్టూ తిరుగుతుంది స్టోరీ అనేది. డైరెక్టర్ నాగేశ్వరి గారు, ప్రియాంక గారు, స్వప్న గారు చాలా పర్ఫెక్ట్ గా తీసుకున్నారు. ప్రొడక్షన్ గా గ్రాఫిక్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా ఎక్కడ తగ్గకుండా క్లీన్ గా నీట్ గా స్టోరీ అనేది బాగా తీసుకున్నారు. ఇది 1000 కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా. అయితే అమితాబ్ బచ్చన్ గారు ఇలా చెప్పారు, ఈ సినిమా నేను 4 సార్లు చూశాను, మా కొడుకు నేను వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ నాగేశ్వరి గారు పార్ట్ 2ను ఎలా తెరకెక్కిస్తున్నారో దానికి మించేలాగా ఉండబోతుందని, బడ్జెట్ కూడా పెరుగుతుందని, సినిమా గ్రాఫిక్స్ కూడా వేరే నెక్స్ట్ లెవెల్ లో తీయబోతున్నారంట. చూడాలి మరి ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందో, మరి చూడాలి పార్ట్ 2లో ఎలా ఉండబోతుంది. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.